హలో వెల్కమ్ టు మై ఛానల్ జాను విత్ రమణి. ఈరోజు మేము సండే అనమాట. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది దగ్గరలోనే, అది కూడా స్వయంభూ అని తెలిసి స్టార్ట్ అయి ఉన్నాము. ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎస్పీఆర్ హిల్స్, వినాయక్ నగర్, ఇంకా బోరబాండ, ఇంకొక సైడ్ యూసఫ్ గూడ అని కూడా రాసి ఉంది. సో మనకి గూగుల్లో ఈజీగా అయితే సెర్చ్ అవుతుంది. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయి ఉన్నాము ఇక్కడ. సో ఈ సరౌండింగ్ ఏరియాస్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ కార్ పార్కింగ్కి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. మియాపూర్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం దూరంలోనే ఆపుకొని కొంచెం వాక్ చేయాలి, ఒక 500 మీటర్స్ అలాగా. కానీ ఇంకొక సైడ్ ఉందన్నమాట, కార్మిక నగర్ అనేసి. అక్కడ టెంపుల్ వాళ్ళదే గ్రౌండ్ ఉంది, వెహికల్ పార్కింగ్. అది లోపలికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత దర్శనం తెలిసింది, పూజారి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. గుడికి మేము ఎప్పుడు అంటే సర్చ్ చేసుకొని అక్కడ ఇక్కడ చెప్తే అన్నీ విని వెళ్తుంటాము. ఇంత దగ్గరలో స్వయంభూ ఉందని అసలు తెలియలేదు. రీసెంట్గా ఒక వీడియో అయితే చూసాము, సో అందుకే వెళ్తున్నాము. అంత ఫేమస్ అయితే అవ్వలేదు ఇది. సో మేము కూడా పోస్ట్ చేస్తే ఇంకా వస్తారు జనాలు చూడడానికి అనేసి పోస్ట్ చేస్తున్నాను. క్లియర్గా పూజారి గారు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ టెంపుల్ మొత్తం కూడా ఇళ్ళ మధ్యలో అయితే ఉంది. చుట్టుపక్కల మొత్తం కూడా ఇళ్ళు ఉన్నాయి. ఇది మొత్తం కూడా 3 కొండల మీద అయితే ఉంది. ఈ టెంపుల్తో పాటు హనుమాన్ టెంపుల్, ఇంకా గోరఖ్నాథ్ శివ టెంపుల్ కూడా ఉంది. అన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వినాయక నగర్ అంటే ఇక్కడ బోరబండ సమీపమున, కార్మిక నగర్ సమీపన, మరి మూర్తినగర్ సమీపన, అక్కడిక్కడ 2 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది ఇది. కాబట్టి ఇది స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ ఉమామహేశ్వరుడు ఉంటాడు, అభయ ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ. ఇది ఉత్తర ద్వారం, ఇది స్వామివారికి ఉత్తర ద్వారము. ముక్కోటి ఏకాదశి రోజున అక్కడ ఓపెన్ చేస్తాం. అది ఆ ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడ పోవడానికి ఉండదు. ఇంకా ఇక్కడ నుండి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ దర్శనం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని పైకి రావాలి. పైన తర్వాత అక్కడ ఆ గుండు కింద స్వామివారు స్వయంగా వెలిసిన స్థలం ఉంటుంది. అక్కడ ఆ దర్శనం చేసుకున్న వారికి జన్మ తరించడం ఉంటుంది. అక్కడ నుండి మరి పైకి రావాలి. పైకి తర్వాత శివాలయము స్వయంభూ ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా స్వయంభూ ఇదంతా మనం స్థాపించింది. పైన ఒక ఆయన నరసింహస్వామి ప్రతిరూపంని పైన మరి పరీక్ష చేసి పడింది అన్నమాట. అక్కడ కూడా ఇది ప్రతి మంత్ స్వాతి నక్షత్రం ఉందమ్మా. ఆ స్వాతి నక్షత్రంలో గిరిపక్షి ఉంటుంది. ప్రతి అమావాస్య అమావాస్యకు భోజనాలు ఉంటాయి మధ్యాహ్నం పూట. వారికి అన్నదాన కార్యక్రమం చేసే వాళ్ళకి 16,016 రూపాయలు వాళ్ళ పేరుతో గోత్రనామంతో బోర్డు రాసి ఇక్కడ బయట పెడతాం. ఆ రోజు బయట పెడితే వాళ్ళు వచ్చినా సంతోషం వాళ్ళతో సేవ చేపిస్తాం. వాళ్ళు రాలేదనుకో వీడియో కాల్ పెట్టిస్తాం వాళ్ళకి. ప్రతి స్వాతి నక్షత్రం గిరిపక్షి ఉంటుంది. 1,116 రూపాయలు ఇస్తే స్వామివారికి అంటే పూలమాలలు, కొబ్బరికాయలు, కాయ కర్పూరం తెచ్చి స్వామివారికి అర్పిస్తాం. ఈ అన్నదాన కార్యక్రమం అయితే మొత్తం దానికి మెయింటెన్స్ ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు రేపు 27కి ఉంది, అమావాస్య ఉంది. 6వ తారీఖు కూడా రేపు 6-7కి స్వాతి నక్షత్రం ఉంది. ఆ స్వాతి గిరిపక్షి ఉంటుంది. సాయంత్రం 6:30-7 గంటల నుండి గిరిపక్షి ఉంటుంది. శుభంశాలు. ఇక్కడ పంతులు గారి మాటలు అయితే విన్నారు కదా. స్వాతి నక్షత్రం రోజు ఇలా గిరి ప్రదక్షిణ, ఇంకా నెలకొకసారి అమావాస్య రోజున భోజనాలు ఉంటాయి ఈ టెంపుల్లో అయితే. గుడిలోకి ఇలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉత్తర ద్వారం కనిపిస్తుంది. అక్కడ తాళం అయితే వేసి ఉంటుంది. సో పంతులు గారు చెప్పినట్లు అది ఇయర్లీ వన్స్ మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇంకా స్టార్టింగ్లో కింద ఫ్లోర్లోనే ఆంజనేయ స్వామి గుడి, ఇంకా ఉమామహేశ్వర దేవాలయం కూడా ఉంది. అది అయిపోయిన తర్వాత ఇలా పైకి వెళ్తే మనకి ఇంకా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని చూడవచ్చు. పంతులు గారు తీసుకెళ్తున్నారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సరౌండింగ్స్లో కార్మిక నగర్ ఉంటుంది. మీరు వెహికల్ అటు నుంచి రాకుండా ఇటు నుంచి వచ్చినట్లయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. దీనికి దగ్గరలోనే చెప్పాను కదా శివ టెంపుల్, ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అవి కూడా చూసేద్దాము. వీడియో చివరి వరకు కంటిన్యూగా చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గుడిలో మాత్రం ప్రతిష్ఠించిన విగ్రహము. ఇంకా దీని నుంచి కిందకి వెళ్తే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ పాదాలు ఉన్నవి. ఆయన శంకు చక్రం నామన్నది. ఇక్కడ పాదాలు అయినవి. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇది పుట్ట పెరిగినది భారీగా. పుట్ట పెరిగింటే పుట్ట గోడలు తీసేసాం. పురుగు పుట్ట పాము ఏమైనా వస్తామని ఆ గోడలకు వేసినారు లోపలికి. ఇది ఉత్తర ద్వారం. ఇది ఇక్కడ ఉత్తర ద్వారం చేస్తాం. డిసెంబర్లో ముక్కోటి వస్తుంది కదా, ఆ రోజు ఓపెన్ చేస్తాం. ఇక్కడ చూద్దాండి, ఇట్లా కిందికి ఇది కావాలి.
ఫ్లవర్స్ అంటే కొలిచారు. కొలిస్తే ఆయనకి సమస్య బాగా ఇక్కడే రావాలి. ఇది ఉత్తర ద్వారం ఇది. ఇక్కడ ఎల్లమ్మ ఉంటుంది, అక్కడ పాదాలు, అక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి. స్వామి की जय, श्रीमन् महालक्ष्मी नरसिंह स्वामी की जय. उग्रं वीरं महाविष्णुं ज्वलन्ते सर्वतोमुख नारसिंहं भीष्मणं भद्रं మృత్యుం నమామ్యహం. ఇక్కడ స్వయముగా వెలిసిన పుణ్యక్షేత్రము స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి ఇక్కడ వెలిసిన స్థలము. ఇది ఆయన పాదాలు. అక్కడ రేణుక వెల్లం ఉంటుంది. ఇది ఉత్తర ద్వారం. ఇక్కడ మనం ఉత్తర ద్వారము డిసెంబర్లో ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా, ఆ రోజున అక్కడ ఓపెన్ చేస్తాము. తెల్లవారుజామున 3ంటికి ఓపెన్ చేస్తే ఆ రోజు అక్కడ ఉంటే దర్శనానికి రావాలి. ఇక్కడికి ఇటు వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ గరుడ స్వయంభూ ఆయన ప్రతిరూపముని మనం అక్కడ పైన దాల్చాం. గుడి ఉంది పైన ఇంకోటి. ఆ ప్రతిరూపాన్ని దర్శనం చేసుకొని, ధ్వజస్తంభం దర్శనం చేసుకొని, ప్లస్ స్వయంభూ ఆంజనేయ స్వామి ఉన్నాడు అక్కడ, ఉమామహేశ్వరుడు. వాళ్ళు దర్శనం చేసుకొని ఈ కార్మిక నగర్ సమీపమున, మూర్తి నగర్ సమీపమున, బోర్బండ సమీపమున ఇక్కడ వెలిచి ఉన్న యొక్క పుణ్యక్షేత్రము స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. ఇదమ్మా. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇక్కడ పంతులు గారి మాటల్లో విన్నారు కదా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని టెంపుల్స్లో కూడా ఇంత క్లియర్గా చూపించడం అస్సలు సాధ్యం అవ్వదు. కానీ ఈ గుళ్ళో మాత్రం ఎక్కువ మంది రద్దీ లేదు. ఇంకా హైదరాబాద్ నడిబొడ్డునున్నా కానీ ఎక్కువ మంది జనాల తాకిడి అయితే అస్సలు లేదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ మంది జనం లేరు. మేము వెళ్ళింది సాటర్డే సండే. నార్మల్గా అయితే అన్ని ప్లేసెస్ కూడా చాలా రద్దీగా ఉంటాయి. ఇక్కడ అలాంటిది ఏం లేదు. ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా క్రిస్టియన్స్ ఇంకా ముస్లిమ్సే ఎక్కువ ఉంటారంట హిందూస్ కంటే. మేబీ ఇదొక రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎక్కువ మంది హిందూస్ ఉంటే ఈ టెంపుల్కి కొంచెం ఎక్కువ మంది దర్శించుకునే వాళ్ళు. మీరు కనుక వీడియో చూస్తున్నట్లయితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా చూసిన వాళ్ళు వస్తుంటారు. ఎవరికి తెలియక ఇక్కడ ఉంది అనేసి తప్ప ఏమీ లేదు. తెలిస్తే మాత్రం అందరూ వచ్చేవాళ్ళేమో అని నా ఒపీనియన్. ఈ కింద దర్శనం చేసుకోవడానికి ఇదే దారి అనమాట. ఒక మనిషి మాత్రమే పట్టగలరు. ఒకరు వెళ్ళిన తర్వాత మాత్రమే ఇంకొకరు వెళ్ళాలి. మంగళానీరదర్శయామి నిరాయుద్ధాయుధం బ్రహ్మణే స్వః మధ్యే పాణి సమర్పయామి. యద్రమారమణ గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. ఓం శతమానం భవతు శతాయుష్పురుషస్యతే. ఇద్దరు కూతురు జ్ఞాపకం వచ్చింది. ఆ స్వామివారికి పుస్తపట్టు, వెండి హారము, కనుగుడ్డు, నామాలు అవలా చేయించింది ఆయన. అందులో ఆయన పేరు ఇక్కడ సత్కారం చేయించినాము. బాగానే ఉన్నాడు స్వామితో, సాష్టాత్గా ఉన్నాడు. మరి అబద్ధాలు చేయడం అవసరం లేదు. ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే, స్వామివారు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు తపస్సు చూస్తున్నాడు. అక్కడ తపస్సు చూస్తుంటే ఒక వడ్రంగి, అంటే తెలుసు వడ్రంగి అంటే రాళ్ళు కుట్టాయని ఇక్కడ రాళ్ళు కుట్టుకుంటా పని చేసుకుంటూ ఉన్నాడంట. పని చేసుకుంటుంటా, నాయన నాకు శబ్దము వినపడుతుంది చాలా, మీరు కొద్దిగా వెళ్ళిపోవాలని మన మానవ రూపంలో మనిషి రూపంలో వచ్చి ఆయనకి చెప్పాడంట. అయినా పెద్ద అయినా అక్కడ వెళ్ళిపోనైనా, ఇక్కడ స్వామివారి వెలిసి ఉన్నాడు, మరి నేను వెళ్ళిపోతే తపస్సు భిన్నమవుతుందైనా అంటే ఆయన అట్లా దాటాడంట. ఈయన ఇక్కడ దృశ్యమైనాడంట. కళ్ళకి చెప్పినాడు, ఆయన నేను బాబు చిన్న ఆయన పేరు అనే జాతి మొత్తం చెప్పేసాడు. ఈయనగా నీకు రాబోయే కాలంలో బాగా చదువుతున్నాయి నీకు అని, వాళ్ళ పిల్లలకి సంతానం జాబులు వస్తాయి, పిల్లలు వస్తాయి నేను అని చెప్పింది. ఆయన అప్పుడు ఆ స్వామిని నమ్ముకున్నాడు. నరసింహస్వామి నమ్ముకొని ఆయన అంతా చెప్పుకుంటూ ఆమెసుడే నేను చెప్తాను, ఆమె లేదా అని చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. అప్పుడు కొంతమంది నమ్ముకొని మనస్ఫూర్తిగా అక్కడ ధూపదీప నైవేద్యం పెట్టి వచ్చారు. అంటే పున్నానికి అమాసకి ఏదో ఎప్పుడో పారి, ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది.
పట్టించి 3 చుట్టూ దిష్టి తీసేసి వాళ్ళకి స్వామివారికి స్వామి వచ్చుకునే వాళ్ళకి దిష్టి తీసి కొబ్బరికట్టు లోపల తీసుకుంటాం. ఇక్కడ పంతులు గారు గిరి ప్రదక్షిణ గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు జూన్ 7కి ఆ రోజు స్వాతి నక్షత్రం వస్తుంది. ఆ రోజు రండి, మీరు గిరి ప్రదక్షిణ అయిన తర్వాత దిష్టి తీసి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు. మీరు లేదు కుదరలేదు అన్నా కానీ ఓకే అంట, వాళ్ళే చేస్తా అన్నారు. ఆ కొండ మీద అయితే చూసాం కదా స్వయంభూ ఆంజనేయ స్వామి గుడి, ఇంకా లక్ష్మీనరసింహ స్వామి గుడి, ఉమామహేశ్వర స్వామి గుడి. దాన్ని ఆనుకొని మధ్యలో గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడే పార్క్ చేసుకోవచ్చు అంట. అసలు నీట్గా క్లీన్గా అయితే అస్సలు లేదు. సరౌండింగ్స్ మొత్తం కూడా ఇల్లు ఉన్నాయని చెప్పాను కదా, అయినా కానీ ఈ టెంపుల్కి అయితే అసలు రద్దీ లేదు. మేము ఇంకొక ఫ్యామిలీ తప్ప ఎవరూ లేరు ఆ రోజు అయితే. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన షార్ట్లో చెప్పాను కదా, ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, కల్కి మూవీలో ఫస్ట్ సీన్ గుర్తుందనేసి. సో ఆ ఫస్ట్ సీన్లో మనము అంటే ఆ పిల్లవాడు ఆ టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న ఏంటో విచిత్రంగా చూస్తాడు, దేవుణ్ణే మర్చిపోతారు అనేసి. ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఈరోజు సండే అసలు ఎవరూ లేరనమాట. నేను చెప్పాను కదా మేము ఇంకో ఫ్యామిలీ తప్ప అనేసి. సో ఇది నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్నా కానీ జనాల తాకిడి అనేది అసలు లేదు, అందుకే అనిపించింది నాకు. ఇంకా ఈ సరౌండింగ్స్ మొత్తంలో కూడా చుట్టుపక్కల ఇల్లే చూసారా, ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. కొండ పైన ఉంది, పైకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఫుల్ సిటీనే ఉంది. మేము ఈ టెంపుల్కి వెళ్ళేసరికి అంటే అక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది. ఈ టెంపుల్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు, 2 టెంపుల్స్ కూడా. కాకపోతే ఈ హనుమాన్ టెంపుల్ మాత్రం ఈ ద్వారం నుంచి చూస్తే కనిపిస్తుంది మెయిన్ లోపల విగ్రహము. కానీ గోరఖ్నాథ్ టెంపుల్, శివ టెంపుల్ మాత్రం మెయిన్ ద్వారం మొత్తం కూడా ఫుల్ క్లోజ్ ఉందన్నమాట, చూడలేకపోయినాము. లాస్ట్లో మేము వెళ్ళేటప్పుడు పంతులు గారు ఒక మాట చెప్పారు, మీరు అంటే గుడికి వస్తే అన్నీ మర్చిపోయి ఉంటారు, ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఆ గోల ఈ గోల, ఇంట్లో వాళ్ళు, పిల్లలు, వైఫ్, భర్త ఇలాంటివన్నీ ఉంటాయి. అది నిజమే కదా, బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇలా టెంపుల్కి వచ్చినట్లయితే. అది కూడా స్వయంభూ కదా, చాలా ప్రశాంతంగా ఉంది. 3 కొండల మీద ఉన్న గుళ్ళు కూడా. మీకు వీలైతే దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ వస్తుంటాయి, అన్ని టెంపుల్ రిలేటెడ్, ఇంకా లాగింగ్ కూడాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తారు. నేను కల్కి మూవీతో రిలేట్ చేశాను కదా, మీలో ఎంతమంది ఏకీభవిస్తారు, లేదు మీ ఒపీనియన్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో అయితే మాట్లాడేసుకుందాం. సో ఈ గోరఖ్నాథ్ శివ టెంపుల్లో ఎదురుగా కాలభైరవ స్వామి చిన్న గుడి కూడా ఉంది. దాని పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి, దర్శించుకోవచ్చు.